నమస్తే వెల్కమ్ టు మన టీవీ స్పెషల్ లైవ్ షో గురుకుల ఉద్యోగ గైడ్. ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ వచ్చి ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ అండ్ ఇంటర్నేషనల్ ప్రోటోకాల్స్. దీని గురించి మనతో డిస్కస్ చేయడానికి మనతో ఉన్నారు బి శివకుమార్ గారు, బిఈ ట్రిపుల్. వారిని పరిచయం చేసుకుని వివరాల్లోకి వెళ్దాం. నమస్తే అండి. నమస్తే. సో వాట్ ఆర్ ద వేరియస్ ఎయిర్ పొల్యూషన్స్, సాయిల్ పొల్యూషన్స్, వాటర్ పొల్యూషన్స్ అండ్ దేర్ ఎఫెక్ట్స్? నమస్తే అండి. ప్రీవియస్ క్లాసెస్లో ద ప్రీవియస్ సెషన్ we discussed about the ozone layer depletion, global warming and some other issues, related issues. Today we will see the various types of air pollutants, and later on we will go to the international actions against the control of pollution, various pollutants. What are the various actions taken by the international societies, organizations, everything today we are going to see. పోయిన క్లాస్లో మనం చూసినట్లుగా కార్బన్ డైఆక్సైడు, మీథేను, నీటి ఆవిరి, అట్లాగే సల్ఫర్ హెక్సాఫ్లోరైడు, నైట్రోజన్ ఆక్సైడ్స్, ఇంకా ఓజోను, ఇలాంటి వేరియస్ గ్యాసెస్ వల్ల మనకి వాతావరణంలో పొల్యూషన్ అనేది ఎక్కువ కావడం, దాని ఫలితంగా గ్లోబల్ వార్మింగ్ ఎఫెక్ట్ అనేది మనము ఈరోజు అనుభవిస్తూ ఉన్నాం. ఈరోజు వాతావరణంలో ఉష్ణోగ్రత పరిశీలించినట్లయితే 42-43 డిగ్రీల సెంటీగ్రేడ్ అనేది నార్మల్ అయిపోయింది. అలాగే 47-48 డిగ్రీల సెంటీగ్రేడ్ కూడా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ విధంగా నమోదవుతున్న ఉష్ణోగ్రతల ప్రధానమైనటువంటి కారణం ఏమిటంటే గ్లోబల్ వార్మింగ్ అని పోయిన క్లాసెస్లో మనం అబ్జర్వ్ చేస్తున్నాం, డిస్కస్ చేసుకున్నాం. అట్లాగే ఈ గ్లోబల్ వార్మింగ్తో పాటు మనం రిలీజ్ చేస్తున్నటువంటి వేరియస్ ఎయిర్ పొల్యూటెంట్స్ కానివ్వండి, వాటర్ పొల్యూటెంట్స్ కానివ్వండి, సాయిల్ పొల్యూటెంట్స్, ఇవన్నీ కూడా ఏ విధమైనటువంటి ఎఫెక్ట్ని హ్యూమన్ బీయింగ్స్ మీద అవి దే ఆర్ గోయింగ్ టు క్రియేట్ సమ్ విచ్ టైప్ ఆఫ్ ఎఫెక్ట్స్ దే ఆర్ గోయింగ్ టు క్రియేట్ అనేది నౌ టుడే వీఆర్ గోయింగ్ టు సీ. సపోజ్ ఇఫ్ యూ కన్సిడర్ ద వేరియస్ టైప్స్ ఆఫ్ ఎయిర్ పొల్యూటెంట్స్, కార్బన్ మోనాక్సైడ్ ఈజ్ ద మోస్ట్ డేంజరస్ ఎయిర్ పొల్యూటెంట్ నౌఎడేస్. కార్బన్ మోనాక్సైడ్ అనేది అత్యంత ప్రమాదకరమైనటువంటి వాయు కాలుష్య కారకంగా ఉంది. ఇది ప్రధానంగా శిలాజ ఇంధన వనరులని మనం మండించినప్పుడు పూర్తిగా ఇంధనం దహనం కాకపోవడం వల్ల ఇది వాహనాల నుంచి కానివ్వండి, పరిశ్రమల నుంచి కానివ్వండి ఉద్గారం అవుతుంది. ఇట్ రిలీజెస్ ఫ్రమ్ ద వెహికల్స్ వెన్ ద కంప్లీట్ కంబషన్ ఆఫ్ ద ఫాజిల్ ఫ్యూయల్స్ ఈజ్ నాట్ టేకింగ్ ప్లేస్. ఓకేనా? ఎప్పుడైతే శిలాజ ఇంధన వనరులు పూర్తిగా మండలేదో అవన్నీ కూడా ఏం చేస్తాయంటే కార్బన్ మోనాక్సైడ్ రిలీజ్ చేస్తాయి. ఇవి తీయటి వాసన కలిగి ఉంటుంది. ఇక్కడ గురుకుల అభ్యర్థులు గమనించవలసిన అంశము, ఈ క్రింది వానలో ఏ వాయువు తీయటి వాసన కలిగినటువంటి వాయు కాలుష్య కారకము అంటాడు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ గ్యాస్ ఈజ్ దే స్వీట్, ఓకేనా, స్వీట్ గ్యాస్, ఇట్ క్రియేట్స్ ఎ స్వీట్ స్మెల్ విచ్ ఇస్ ఎయిర్ పొల్యూటెంట్ అన్నప్పుడు ద ఆన్సర్ ఈజ్ కార్బన్ మోనాక్సైడ్. దీని జీవితకాలం వచ్చి 3 years. దీని లైఫ్ ఎక్స్పెక్టెన్సీ వచ్చి 3 years వరకు కార్బన్ మోనాక్సైడ్ అట్మాస్ఫియర్లో ఉంటుంది. ఇది అత్యధికంగా విడుదలవుతున్నటువంటి కాలుష్య కారకం, ద మోస్ట్ లార్జెస్ట్ ఎమిషన్ ఆఫ్ ద ఆల్మోస్ట్ ఆల్ ద ఎయిర్ పొల్యూటెంట్స్. ఓకే, అట్లాగే ఇది కనుక మనం మానవుడు పీల్చినట్లయితే లోపల ఉన్నటువంటి హిమోగ్లోబిన్తో చర్యనుంది కార్బాక్సీ హిమోగ్లోబిన్ అనే పదార్థాన్ని ఏర్పరిచి రక్తాన్ని గడ్డలుగా విడగొట్టేస్తుంది. ఎప్పుడైతే పాలలాగా రక్తం విడిగిపోయిందో వెంటనే ఈ హృదయంలోకి వెళ్ళేటప్పుడు అవి ఆ పంపింగ్ అనేది సరిగ్గా జరగక వెంటనే కొన్ని నిమిషాల్లోనే మనిషి మరణానికి కారణం అవుతుంది. అట్లాగే అల్పస్థాయిలో కనుక ఈ కార్బన్ మోనాక్సైడ్ ఉన్నట్లయితే తలనొప్పి, తర్వాత శ్వాసకోశ సమస్యలు, అలసట, కంటి చూపులో మందగించడం, ఇలాంటివన్నీ కూడా దీని యొక్క లక్షణాలు. సో కార్బన్ మోనాక్సైడ్ అనేది అత్యధికంగా విడుదలవుతున్నటువంటి వాయు కాలుష్య కారకం. ది లార్జెస్ట్ pollutant, air pollutant in the atmosphere is carbon monoxide. When it releases when the fuel is not completely burned. Okay, so the life expectancy of the carbon monoxide is 3 years, and if it is inhaled, the carboxyhemoglobin, okay, it will form in the blood and it dissects the blood particles and it causes death to the human beings. Right. Next వచ్చి కార్బన్ డైఆక్సైడ్. The next largest air pollutant in the atmosphere is the carbon dioxide. ఇది సాధారణంగా ఇది కూడా శిలాజ ఇంధన వనరుల దహనం ద్వారా కార్బన్ మోనాక్సైడ్ అనేది మనకి ఏర్పడుతూ ఉంటుంది. అట్లాగే గ్రీన్ హౌస్ ఎఫెక్ట్కి కారణమైనటువంటి వాయువు కూడా మనము కార్బన్ డైఆక్సైడ్ అని మనం పోయిన క్లాస్లో చూస్తున్నాం. ఈ కార్బన్ మోనాక్సైడ్ యొక్క లైఫ్ ఎక్స్పెక్టెన్సీ వచ్చి 4 days. ఇది 4 రోజుల వరకు మాత్రమే వాతావరణంలో తన ఉనికిని కాల్పుకుంటుంది.
అత్యధికంగా ఇక్కడ గురుకుల అభ్యర్థులు గమనించవలసిన అంశం ఏమిటంటే ఈ క్రింది వాయువుల్లో ప్రధాన వాయు కాలుష్యమైన కార్బన్ డయాక్సైడ్ వేడి నుంచి అత్యధికంగా విడుదలవుతుంది అంటున్నాడు. ఓకేనా? ఈ కార్బన్ డయాక్సైడ్ వాయువు అత్యధికంగా విడుదలవుతున్నటువంటి పరిశ్రమ ఏమిటంటే థర్మల్ ఎలక్ట్రిసిటీ ప్రొడక్షన్ సెంటర్స్, దట్ మీన్స్ థర్మల్ పవర్ స్టేషన్స్. ఈ పవర్ స్టేషన్స్ ఎక్కువగా కార్బన్ డయాక్సైడ్ అనేది ఎక్కువగా విడుదలవుతుంది. నెక్స్ట్ వాటితో పాటుగా వెహికులర్ పొల్యూషన్స్ గురించి కూడా కార్బన్ డయాక్సైడ్ అనేది ఎక్కువగా విడుదలవుతుంది. అట్లాగే నెక్స్ట్ వచ్చి సల్ఫర్ డయాక్సైడ్ అత్యధికంగా విడుదలవుతుంది. మూడవ వాయు కాలుష్య కారకం వచ్చి సల్ఫర్ డయాక్సైడ్. ఈ సల్ఫర్ డయాక్సైడ్ యొక్క లైఫ్ ఎక్స్పెక్టెన్సీ వచ్చి ఇది కూడా 4 days ఉంటుంది. ఈ సల్ఫర్ డయాక్సైడు, కార్బన్ డయాక్సైడు, నైట్రోజన్ ఆక్సైడ్స్ ఇవన్నీ కూడా వాతావరణంలో ఉన్నటువంటి వేరియస్ ఎలిమెంట్స్తో కెమికల్ రియాక్షన్స్ చెంది ఇవన్నీ కూడా యాసిడ్ రైన్కి కారణమవుతున్నాయి. అంటే ఆమ్లయుతమైన వర్షాలు పడడానికి కారణమవుతున్నాయి. అట్లాగే నైట్రోజన్ ఆక్సైడ్స్ తీసుకున్నామంటే ఈ నైట్రోజన్ ఆక్సైడ్స్ ఎక్కువగా వాతావరణంలోకి శిలాజ ఇంధన వనరుల దహనం వల్ల ప్రధానంగా హైవేస్ మీద ఎక్కువగా విడుదలవుతుంది. ఈ హైవేస్ మీద విడుదలయ్యేటటువంటి నైట్రోజన్ ఆక్సైడ్స్ అన్నీ కూడా వాతావరణంలో ఉండే కొన్ని మూలకాలతో రసాయన చర్యలో పాల్గొని పెరాక్సీ అసిటైల్ నైట్రేట్ అనే పదార్థాన్ని ఏర్పరుస్తాయి. దాన్ని పాన్ అంటాం, పెరాక్సీ అసిటైల్ నైట్రేట్. ఈ పాన్ అనేది వేరే మళ్ళా కొన్ని రసాయన చర్యల్లో పాల్గొని స్మాగ్ ఏర్పరుస్తున్నాయి. స్మాగ్ అంటే స్మోక్ ప్లస్ ఫాగ్, స్మాగ్. ఈ స్మాగ్ అనేది అత్యధికంగా భారతదేశంతో పాటు అనేక దేశాలలో అంతర్జాతీయ మరియు జాతీయ మరియు రహదారుల మీద అత్యధికంగా వాహన ప్రమాదాలకు కారణమవుతున్నటువంటి పదార్థము. ఇక్కడ గురుకుల అభ్యర్థులు మీకు రావాల్సిన ఒకవేళ ప్రశ్న వస్తే ఏ విధంగా వస్తుందంటే ఈ క్రింది వాళ్ళలో ఏ వాయువు లేదా ఏ పదార్థము జాతీయ రహదారుల మీద అత్యధికంగా రోడ్డు ప్రమాదాలకు కారణమవుతుంది? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ గ్యాస్ ఈజ్ మోస్ట్ రెస్పాన్సిబుల్ ఫార్ ద రోడ్ యాక్సిడెంట్స్ ఇన్ ఇండియా? ఓకేనా? ద ఆన్సర్ ఈజ్ స్మాగ్, SMOG, స్మాగ్. స్మోక్ ప్లస్ ఫాగ్, పొగ మరియు మంచు కలిసి ఏర్పడేదే స్మాగ్. దీనివల్ల విజిబిలిటీ అనేది తగ్గిపోతుంది. మనిషి సాధారణంగా ఒక 300 మీటర్ల నుంచి 400 మీటర్ల వరకు ఉన్నటువంటి వస్తువుల్ని క్లియర్గా అబ్జర్వ్ చేయగలడు. ఈ స్మాగ్ ఏర్పడడం వల్ల 50 నుంచి 100 మీటర్ల వరకే మన విజిబిలిటీ, కంటి చూపు యొక్క సామర్థ్యం తగ్గిపోవడం వల్ల వేగంగా వెళ్తున్నటువంటి వాహనాలు ముందున్నటువంటి వస్తువుల్ని అబ్జర్వ్ చేసుకోకపోవడం వల్ల ఇవి ప్రధానంగా ఇవి ప్రమాదాలు అనేవి జరుగుతూ ఉంటాయి. అట్లాగే నైట్రోజన్ ఆక్సైడ్ సన్లైట్తో కనుక హైడ్రోకార్బన్తో రసాయన చర్యలో పాల్గొంటే నైట్రోజన్ ఆక్సైడ్స్ సూర్యకాంతి సమక్షంలో ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ సన్లైట్ వెన్ దే రియాక్ట్ విత్ ద హైడ్రోకార్బన్స్ దే ఆల్సో ఫార్మ్ ఓజోన్. మనం ఇంతకుముందు క్లాస్లో చూసినాం. ఓజోన్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ వైటల్ గ్యాస్, ఏ వెరీ ఇంపార్టెంట్ గ్యాస్ ఇన్ ప్రొటెక్టింగ్ ద హ్యూమన్ ఎన్విరాన్మెంట్ ఆన్ ద ప్లానెట్ ఎర్త్. ఎలా అంటే స్ట్రాటోస్ఫియర్లో ఉన్నటువంటి ఓజోను కిందకి సూర్యుడి నుంచి వచ్చేటువంటి యూవీ రేస్ని అడ్డుకొని ట్రోపో ఆవరణలకు రాకుండా కాపాడుతుంది. మనం ఇంతకుముందు చూసాం 95% యూవీ రేస్ని అన్నీ కూడా వెనక్కి పంపించేస్తుంది ఓజోన్ లేయర్. 5% మాత్రమే ఇట్ అలో ఇంటూ ద ట్రోపోస్ఫియర్. అక్కడ మనకి ఓజోన్ లేయర్ అనేది చాలా ఇంపార్టెంట్, వెరీ ఇంపార్టెంట్. అదే ట్రోపోస్ఫియర్లో కనుక ఓజోన్ ఉంటే ఇట్ ఈస్ ఎ మోస్ట్ పొల్యూటెంట్. దీనివల్ల కూడా ఒక్కొక్కసారి మనకి ఎలా ఉంటుందంటే ఇచ్చింగ్, కళ్ళు మండడము, ఒళ్ళు దద్దులు రావడము. ఓకేనా? అట్లాగే ఏదో కోల్పోయాము అన్న ఒక రకమైనటువంటి ఫీలింగ్లోకి వెళ్ళిపోవడం, అవసరమైతే ఆత్మన్యూనతాభావంలోకి వెళ్ళడం, కొన్ని సందర్భాల్లో మరీ మితిమీరినట్లయితే ఒక్కొక్కసారి సూసైడ్ అటెంప్ట్ చేసుకోవడానికి కూడా అవకాశం ఉన్నట్టుగా శాస్త్రవేత్తలు దీన్ని గుర్తించారు. సో ఈ క్రింది వాయువుల్లో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ గ్యాస్ ఈజ్ మోస్ట్ రెస్పాన్సిబుల్ ఫార్ నర్వస్ ఫీలింగ్స్ అట్లా అడిగినట్లయితే ఇట్ ద మోస్ట్ ఇంపార్టెంట్ గ్యాస్ ఈజ్ ఓజోన్. ఇచ్చింగ్, కళ్ళు మండడము, బర్నింగు, కళ్ళగుండా నీళ్లు గారడము ఇవన్నీ కూడా కారణమవుతున్నాయి. నెక్స్ట్ సస్పెండెడ్ పార్టికల్స్ ఉంటాయి. పదార్థ రేణువులు అంటే గాలిలో ఉన్న దుమ్ము ధూళి కణాలు ఎంత మందం అయితే ఉంటుందో, ఎంత మందం కంటే తక్కువ ఉంటే వాటిని సస్పెండెడ్ పార్టికల్స్ అని అంటారంటే గురుకుల విద్యార్థులకు వచ్చే ఒకవేళ అవకాశం ఉండే ప్రశ్న ఏమిటంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పార్టికల్స్ ఆర్ నోన్ యాజ్ ద సస్పెండెడ్ పార్టికల్స్ అంటారు. సో 10 మైక్రాన్స్ కంటే కనుక వాటి రేడియస్ తక్కువ ఉంటే దాన్ని ఏమంటామంటే సస్పెండెడ్ పార్టికల్స్ అంటాం, పదార్థ రేణువులు అంటాం. ఈ పదార్థ రేణువులు ముఖ్యంగా ఎక్కడి నుంచి విడుదలవుతున్నాయంటే థర్మల్ పవర్ స్టేషన్స్ నుంచి, అలాగే మైనింగ్ నుంచి, కొన్ని ఇండస్ట్రీస్ నుంచి కూడా ఈ సస్పెండెడ్ పార్టికల్స్ అన్నీ కూడా రిలీజ్ అవుతూ ఉంటాయి. వీటిలో ముఖ్యంగా మనకి థర్మల్ పవర్ స్టేషన్స్ వచ్చే వాటిలో సస్పెండెడ్ పార్టికల్స్ ఫ్లై యాష్, పొగ,
ఆ పొగలో ఉన్నటువంటి ఫ్లై యాష్లో కొంత యాష్ బూడిద అనేది దాని సస్పెండెడ్ పార్టికల్స్గా వస్తుంటుంది. ఈ సస్పెండెడ్ పార్టికల్స్లో ఎక్కువగా ఉండే మూలకం ఏంటంటే అల్యూమినియం సిలికేటు, సిలికాన్ డయాక్సైడు, అట్లాగే కాల్షియం ఆక్సైడ్. ఇక్కడ మీకు అభ్యర్థులకి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇండస్ట్రీ రెస్పాన్సిబుల్ ఫర్ ద ప్రజెన్స్ ఆఫ్ సస్పెండెడ్ పార్టికల్స్ ఇన్ ద అట్మాస్ఫియర్ అన్నప్పుడు మీరు ప్రశ్నకి సరైన సమాధానం ఏంటంటే థర్మల్ పవర్ స్టేషన్స్ ఆర్ ద మేజర్ సోర్సెస్ ఫర్ ద సస్పెండెడ్ పార్టికల్స్ ఎగ్జిస్టెన్స్ ఇన్ ద అట్మాస్ఫియర్ అనేది మీకు గుర్తించాలి. అట్లాగే ఇంకా కొన్ని చూసినామంటే మనము ఈ భారలోహాలు ఉన్నాయి, హెవీ మెటల్స్లో వచ్చి పాదరసం, మెర్క్యూరీ, ఇవి ఎక్కువగా మినిమిటా అనే జబ్బును కలుగు చేస్తుంది. జపాన్లో ఉండే 1950s జపాన్ ఇండస్ట్రీస్ నుంచి రిలీజ్ అయినటువంటి ఆ పొల్యూటెంట్స్లో ప్రధానమైనది ఏంటంటే మెర్క్యూరీ. ఆ మెర్క్యూరీ ఉన్నటువంటి ఆ సముద్రంలో కలిసిన మెర్క్యూరీని చేపల ఆహారంతో పాటు తీసుకోవడం వల్ల ఆ మెర్క్యూరీ ఆ చేపల్లో నిక్షిప్తమయ్యి అదే మెర్క్యూరీ ఉన్నటువంటి చేపల్ని మానవులు గ్రహించడం వల్ల తీసుకోవడం వల్ల ఏమైందంటే ఈ మినిమిటా అనే జబ్బు వచ్చిందండి. సో జపాన్లో ఉండే మినిమిటా బేలో ఉన్నటువంటి ఈ ప్రాంతంలో ఏర్పడింది కాబట్టి దాన్ని మినిమిటా అని జబ్బు పెట్టారు. అట్లాగే పక్షవాతము రావడానికి కూడా కారణమైనటువంటి హెవీ మెటల్ ఏంటంటే ఈ మెర్క్యూరీ. అట్లాగే ఎముకల క్షీణత, ఓకేనా, బోన్ మ్యారో, ఇవన్నీ కూడా దెబ్బతినడం అనేవి కూడా ఈ మెర్క్యూరీ వల్ల జరుగుతుంది. అట్లాగే క్యాడ్మియం వచ్చి ఇటాయ్ అనే డిసీజెస్ని ఈ విధంగా కలుగు చేస్తుంది. అలాగే వెంధ్యత్వము, అలాగే ఆస్టియోమలేషియా, ఇవన్నీ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా క్యాడ్మియం వల్ల వస్తాయి. ఆర్సెనిక్ వల్ల క్యాన్సర్ వస్తుంది. పూర్వపు రోజుల్లో ఏదైనా ఒక రాజుని కానివ్వండి, ఒక ఇంపార్టెంట్ వ్యక్తిని కానీ చంపాలి అంటే డైరెక్ట్గా చంపలేకపోవడం చేసేటప్పుడు అలాంటి పరిస్థితుల్లో వాళ్ళకి విషప్రయోగం ఏ విధంగా చేసేవాళ్ళు, తినే ఆహారం ద్వారా చేసేవాళ్ళు. ఆ తినే ఆహారం ద్వారా చేసే విషప్రయోగంలో ప్రధానమైనది ఏమిటంటే ఆర్సెనిక్. ఈ ఆర్సెనిక్ కనుక ఆహారాలు కనుక మనం తీసుకున్నట్లయితే కండరాల క్షీణత వచ్చేస్తుంది, మజిల్స్ అనేవి బాగా డ్యామేజ్ అయిపోతాయి. ఇట్ లీడ్స్ టు ద క్యాన్సర్ ఇన్ ద ఫ్యూచర్. చాలా షార్ట్ టైంలోనే ఒక 6 months 1 year లోపలనే ఎక్స్క్యూజ్ మీ, ఈ 1 year 6 months లోపలనే ఇవన్నీ కూడా మనకి ఎఫెక్ట్స్ చూపించి మనిషి యొక్క మరణానికి దారితీస్తాయి. అట్లాగే లెడ్ ఉంది. లెడ్ అనేది ఇక్కడ గురుకుల అభ్యర్థులు గమనించాల్సిన విషయము. ఈ క్రింది వాణిలో లెడ్ మనకి దీనివల్ల వచ్చే సమస్యలు ఏమిటంటే గుండె జబ్బులు, హిమోగ్లోబిన్ యొక్క అభివృద్ధి ఎక్కువ ఉంటుంది, అంటే రక్తం చిక్కబడిపోతూ ఉంటుంది. సో హిమోగ్లోబిన్ అభివృద్ధి, గుండె జబ్బులు, హార్ట్ డిసీజెస్ దేనివల్ల వస్తాయంటే అవి లెడ్. ఈ జబ్బులకు కారణమైనటువంటి లెడ్ దేటి నుంచి ఎక్కువగా రిలీజ్ అవుతుంది అనే ప్రశ్న మీకు కనుక వస్తే అది వచ్చి ముఖ్యంగా వాహనాల యొక్క ఉద్గారాల నుంచి విడుదలవుతుంది. గుండె జబ్బులు మరియు అలాగే హిమోగ్లోబిన్ ఎక్కువగా అభివృద్ధి చెందడం అనే సమస్యలు ప్రధానంగా లెడ్ నుంచి వస్తున్నాయి. ఈ లెడ్ దేని నుంచి ఎక్కువగా రిలీజ్ అవుతుంది, విడుదలవుతుంది అన్నప్పుడు ఆ ప్రశ్నకి సమాధానం ఏమిటంటే వాహన ఉద్గారాలు, వెహికలర్ ఎమిషన్స్ ఇస్ ద ఆన్సర్. అట్లాగే వెండి, సిల్వరు, ఇది వచ్చి ఊపిరితిత్తుల లంగ్స్ కానివ్వండి, లివర్ డిసీజెస్కి కారణమవుతుంది. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ హెవీ మెటల్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ద డ్యామేజ్ ఆఫ్ లివర్ యాజ్ వెల్ యాజ్ ద లంగ్స్ అన్నప్పుడు లెడ్ ఈజ్ ద ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఆప్షన్ యూ హ్యావ్ టు చూస్. నెక్స్ట్ మనము ఇప్పుడు వీటితో పాటుగా ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్లో భాగంగా మనము ఇంటర్నేషనల్ యాక్షన్స్ అనేది మనం ఈరోజు టాపిక్గా పెట్టుకున్నాం. ఆ టాపిక్ కనుక వచ్చినట్లయితే ఫస్ట్ what is the first most important action taken by the international organizations or internationally? The most important action is United Nations Conference on the Human Environment. It is the first important action taken by the United Nations. The first which is the following action taken by the United Nations in order to control the pollution అన్నప్పుడు మీరు చెప్పవలసిన ప్రశ్న ఆన్సర్ ఏమిటంటే యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ ఆన్ ద హ్యూమన్ ఎన్విరాన్మెంట్. ఇది వచ్చి దీన్ని స్టాక్ హోమ్ కాన్ఫరెన్స్ అని కూడా అంటాం. మనం స్టాక్ హోమ్లో జరిగింది కాబట్టి దీన్ని స్టాక్ హోమ్ కాన్ఫరెన్స్ అంటాం. ఇది 1972లో June 5 నుంచి 6 వరకు 2 రోజుల పాటు 1972లో జరిగింది. ఇట్ వాజ్ ద యుఎన్స్ ఫస్ట్ మేజర్ కాన్ఫరెన్స్ ఆన్ ఇంటర్నేషనల్ ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్. సో ద most important meeting with respect to the climate changes or environmental protection is the United Nations Conference on Human Environment. United Nations Conference on the Human Environment. It is also known as the Stockholm Conference, and it was held in between 5 to 16th June 1972. దీనికి గుర్తుగా ఏం చేశారంటే ఈ June 5th మనం ఏం చేశామంటే
వరల్డ్ ఎన్విరాన్మెంట్ డేగా మనము గుర్తించాం. వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే ఈజ్ ఆన్ జూన్ 5th. ఎందువల్ల జూన్ 5th మనం వరల్డ్ ఎన్విరాన్మెంట్ డేగా పెట్టుకున్నామంటే ఇట్ ఈస్ ద ఫస్ట్ ఇంపార్టెంట్ డే విత్ రెస్పెక్ట్ టు ద కన్జర్వేషన్ ఆర్ మిటిగేషన్ టువర్డ్స్ ద క్లైమేట్ చేంజెస్. దట్ ఈస్ వై జూన్ 5th is known as the వరల్డ్ ఎన్విరాన్మెంటల్ డే. నెక్స్ట్ ఈ 1972లో జరిగినటువంటి కాన్ఫరెన్స్కి అరౌండ్ 114 గవర్నమెంట్స్ అనేవి దే ఆర్ అటెండెడ్ and it was boycotted by the Soviet bloc countries because of the exclusion of the German Democratic Republic. జర్మన్ రిపబ్లిక్ని యుఎన్ఓ నుంచి ఎక్స్క్లూజ్ చేయడం వల్ల అవి సోవియట్ బ్లాక్ ఇవన్నీ కూడా కొన్ని బాయ్కట్ చేశాయి. ఇది మనకు అంత ఇంపార్టెంట్ విషయం కాదు. నెక్స్ట్ ద ఇంటర్ గవర్నమెంటల్ ప్యానల్ ఆన్ క్లైమేట్ చేంజ్ ఐపీసీసీ ఈజ్ ఎ సైంటిఫిక్ అండ్ ఇంటర్ గవర్నమెంటల్ బాడీ అండర్ ద ఆస్పిస్ ఆఫ్ ద యునైటెడ్ నేషన్స్ డెడికేటెడ్ టు టాస్క్ ఆఫ్ ద క్లైమేట్ చేంజ్ అండ్ ఇట్స్ పొలిటికల్ అండ్ ఎకనామిక్ ఇంపాక్ట్స్. ఇక్కడ మనకి ప్రశ్న ఏ విధంగా వస్తుందంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్గనైజేషన్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఆర్ డెడికేటెడ్ టు ద టాస్క్ ఆఫ్ ద క్లైమేట్ చేంజ్. ఇక్కడ గురుకుల అభ్యర్థులు వచ్చే ప్రశ్న ఏ విధంగా ఉంటుందంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్గనైజేషన్ ఈజ్ డెడికేటెడ్ టు ద టాస్క్ ఆఫ్ ద క్లైమేట్ చేంజ్ అండ్ ఇట్స్ పొలిటికల్ అండ్ ఎకనామిక్ ఇంపాక్ట్స్ అన్నప్పుడు ఇంటర్ గవర్నమెంటల్ ప్యానల్ ఆన్ క్లైమేట్ చేంజ్ ఐపీసీసీ. ఓకేనా. It was first established in the year 1988 and it was established by two international organizations which are under the roof of the United Nations, and the first one is the World Meteorological Organization and the second one is the United Nations Environment Program UNEP. ఓకేనా. సో ఐపీసీసీ అనేది ఏ సంస్థలు కలిసి ఏర్పాటు చేశాయి అంటాడు ఇక్కడ ప్రశ్న మీకు. సో ఐపీసీసీ అనేది ఇంటర్ గవర్నమెంటల్ ప్యానల్ ఆన్ క్లైమేట్ చేంజ్. ఇట్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ద ఇయర్ 1988. 1988లో దీన్ని ఏర్పాటు చేశారు. దీన్ని ఏర్పాటు చేసినటువంటి సంస్థలు ఏమిటంటే వరల్డ్ మెటీరియలాజికల్ ఆర్గనైజేషన్ WMO మరియు రెండోది వచ్చి యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ UNEP. ఈ రెండు కలిసి దీన్ని ఏర్పాటు చేశాయి. తర్వాత యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ దీన్ని ఒక రెజల్యూషన్ పాస్ చేసి ఒక అధికార సంస్థగా ప్రకటించింది. నెక్స్ట్ యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్ UNFCCC ఈజ్ ద అవుట్పుట్ ఆఫ్ ద ఐపీసీసీ. ఓకేనా. దే సర్వ్ యాజ్ ద ఫార్మల్ మీటింగ్ ఆఫ్ ద UNFCCC. ఓకేనా. సో ఇక్కడ మనకి ఇంపార్టెంట్ ప్రశ్న ఏమిటంటే కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ అని మనము ప్రతి సంవత్సరం కూడా ఒక నవంబర్ నెలలో కానీ డిసెంబర్ నెలలో కానీ యునైటెడ్ నేషన్స్ యొక్క ఆధ్వర్యంలో ఒక క్లైమేట్ చేంజ్ మీద మనం ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకుంటున్నాం. దాన్నే కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ అంటాం, COP. ఈ కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ అనేది దేని నుంచి వచ్చిందంటే యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్. ఓకేనా. సో దీని యొక్క విభాగమే కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్. ఇది 1990లో ఈ కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ అనేవి స్టార్ట్ అయినాయి. అందులో భాగంగా 1990sలో ఈ చర్యలు ప్రారంభమైన తర్వాత మొట్టమొదటి వచ్చినటువంటి ప్రోటోకాల్ ఏమిటంటే క్యోటో ప్రోటోకాల్. దీన్ని 1992లో దానికంటే ముందు కూడా ఎర్త్ సమ్మిట్ ఒకటి కండక్ట్ చేశాం. యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ ఆన్ ఎన్విరాన్మెంట్ అండ్ డెవలప్మెంట్ అన్సెడ్, ఆల్సో నోన్ యాజ్ ద రియో డియో జనైరో ఆర్ ఎర్త్ సమ్మిట్ ఆర్ రియో కాన్ఫరెన్స్ ఆర్ ఎర్త్ సమ్మిట్. ఓకేనా. ఆర్ పోర్చుగీస్ ఎకో 1992. ఓకేనా. ఇన్ని పేర్లతో పిలిచేటటువంటి ఒక సమ్మిట్ని యునైటెడ్ నేషన్స్ కండక్ట్ చేసింది. సో వాటిలో దానికి ఉన్న పేరు ఏమిటంటే రియో సమ్మిట్, రియో సదస్సు, లేదా ఎర్త్ సమ్మిట్ ధరిత్రి సదస్సు, లేదా రియో డియో జనారియో సమ్మిట్ సదస్సు. ఈ విధంగా అనేక పేర్లతో పిలుస్తాము. ఇది వచ్చి 1992లో జూన్ నెలలో 3వ తేదీ నుంచి 14వ తేదీ వరకు జరిగింది. సో రియో సమ్మిట్ అనేది రియో డియో జనారియోలో, బ్రెజిల్లో ఉండేటువంటి రియో డియో జనారియోలో జూన్ 3 నుంచి 14 వరకు 1992 సంవత్సరంలో జరిగినటువంటి మొట్టమొదటి సదస్సు. ఇది ఎవరు చేశారంటే దీనికి ఉన్న పేరు ఏమిటంటే యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ ఆన్ ఎన్వైరాన్మెంట్ అండ్ డెవలప్మెంట్ అన్సెడ్. ఇక్కడ మీకు బిట్ ఏ విధంగా వస్తుందంటే గురుకుల అభ్యర్థులకి మీకు రియో సదస్సు అని ఇవ్వడు, ధరిత్రి సదస్సు అని ఇవ్వడు, రియో కాన్ఫరెన్స్ అనేవాడు, ఎర్త్ సమ్మిట్ ఇట్లా ఏం పేరు ఇవ్వకుండానే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సమ్మిట్ వాజ్ హెల్డ్ ఇన్ ఆర్డర్ టు ప్రొటెక్ట్ ద అర్త్. ఓకేనా. ఇన్ ద ఇయర్ 1992 అన్నప్పుడు ఇవన్నీ ఇవ్వకుండా మీకు ఇచ్చేటువంటి ఆన్సర్ ఏమిస్తా అంటే యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ ఆన్ ఎన్వైరాన్మెంట్ అండ్ డెవలప్మెంట్ అన్సెడ్. దీనికే ఉన్నటువంటి వేరే ఇతరకాల పేర్లు ఏంటంటే రియో డియో జనారియో సదస్సు, ధరిత్రి సదస్సు, రియో కాన్ఫరెన్సు, ఎర్త్ సమ్మిట్, ఈ విధంగా అనేక రకాల పేర్లతో పిలుస్తూ ఉంటాం. తర్వాత ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టుగా
వరల్డ్ ఎన్విరాన్మెంట్ డేని మనము స్టాక్ హోమ్ సదస్సు అని చెప్పుకున్నాం. 1972లో జరిగిన సదస్సు ఏమిటంటే స్టాక్ హోమ్ సదస్సు. అది జూన్ 5 నుంచి 16 వరకు జరిగింది. ఆ మొదటి రోజును గుర్తుపెట్టుకోవడం కోసం ఉద్దేశంతో ఆ జూన్ 5ని మనము యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ ఏం చేసిందంటే వరల్డ్ ఎన్విరాన్మెంట్ డేగా మనకి డిక్లేర్ చేసింది. తర్వాత 1972లో ఈ స్టాక్ హోమ్ సదస్సు జరిగితే 1974లో ఫస్ట్ వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే అనేది జరగడం జరిగింది. ద ఫస్ట్ వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే వాజ్ హెల్డ్ ఇన్ ద ఇయర్ 1974. చాలా ఇంపార్టెంట్ ప్రశ్న, ఇంపార్టెంట్ క్వశ్చన్. అభ్యర్థులు మీరు అడగడానికి ఎట్లా అడుగుతారంటే దీన్ని, వాట్ ఈస్ ద థీమ్ ఆఫ్ ద వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే అంటాడు. వాట్ ఈస్ ద థీమ్ ఆఫ్ ద వరల్డ్ ఎన్విరాన్మెంటల్ డే, ప్రపంచ పర్యావరణ దినోత్సవం యొక్క థీమ్ ఏమిటి అంటాడు. The only one earth is the theme of the World Environmental Day. Only one earth is the theme of the World Environmental Day. The first World Environmental Day was conducted in the year 1974 on June 5th. ఓకేనా, రైట్. తర్వాత ఈ రియో డియో జనారియో సదస్సు లేదా ధరిత్రి సదస్సు దీని యొక్క ప్రధాన అవుట్కమ్ దాని నుంచి వచ్చినటువంటి ఫలితం ఏమిటంటే అజెండా 21. వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్ అనేది. అజెండా 21 అనేది దేని యొక్క అవుట్కమ్? అజెండా 21 ఈజ్ ద అవుట్కమ్ ఆఫ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సమ్మిట్ అన్నప్పుడు ఇట్ ఈస్ ద ఎర్త్ సమ్మిట్ ఆర్ రియో డియో జనారియో సమ్మిట్, దీని యొక్క ఫలితం ఇది. దీంట్లో అజెండా 21లో 21 వచ్చి దేని తెలియజేస్తుందంటే ఇది 21st సెంచరీలో ఉన్నటువంటి సవాళ్ళను ఎదుర్కోవడం ఎలా అనేది తెలియజేస్తుంది. ఓకేనా, సో ఇట్ ఇండికేట్స్ ద 21st century ఛాలెంజెస్ విత్ రెస్పెక్ట్ టు ద ఎన్విరాన్మెంట్. పర్యావరణ పరంగా 21వ శతాబ్దంలో ఎటువంటి సమస్యలు ఎదుర్కోబోతున్నాం అనే దాన్ని గుర్తుంచుకోవడం కోసంగా అజెండాకి ఏం పెట్టారంటే అజెండా 21 అని పెట్టారు. తర్వాత ఈ అజెండా 21లో ఇంకొకటి ఏంటంటే ఇది గ్రేటర్ రియో జనారియో, మన ఎర్త్ సమ్మిట్ జరిగింది 1992లో బ్రెజిల్లో ఉన్నటువంటి రియో డియో జనారియోలో జరిగింది. ఆ రియో డియో జనారియోలో ఉన్నటువంటి టెరిసోపోలిస్ అండ్ ఆ చుట్టుపక్కల ఉన్న ప్రాంతానికి కోడ్ వచ్చి 21. ఆ ప్రాంతంలో జరిగింది కాబట్టి ఆ 21 కోడ్ కూడా ఎంచుకోవడం జరిగింది. అండ్ ఈ UNFCCC వాజ్ అడాప్టెడ్ ఆన్ 9th May 1992 అండ్ ఓపెన్ ఫర్ సిగ్నేచర్ ఆన్ 4th June 1992. ఈ యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ ఆన్ క్లైమేట్ చేంజెస్ అనే దాని మీద కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్ మే 9, 1992న ఈ అజెండా 21ని సంతకాలకు పెట్టినట్టయితే ఓపెన్ చేస్తే 4th June 1992న దాని మీద అన్నీ కూడా 197 పార్టీస్ అంటే ఐక్యరాజ్య సమితిలో ఉన్నటువంటి 197 దేశాలు June 4, 1992న దాన్ని ఆమోదించాయి. ఓకేనా, సో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిందంటే UNFCCC came into force from which of the following year or following date అన్నప్పుడు it came into force from 4th June 1992. ఓకేనా, అండ్ దీంట్లో ఉన్నటువంటి పార్టీస్ నెంబర్ ఆఫ్ మెంబర్స్ ఏమన్నారంటే 197 మెంబర్స్ ఆర్ దేర్. ఓకేనా, అండ్ అప్పటి నుంచి ప్రతి సంవత్సరం కూడా 1995 నుంచి కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ అనేది క్లైమేట్ చేంజ్ మీద ఉన్నటువంటి ఆ ఇష్యూస్ మీద డిస్కషన్ కోసం ఎవ్రీ ఇయర్ కూడా ప్రతి ఒక్క నగరంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని దేశాలు కూడా 197 దేశాలు కూడా నగరంలో మీట్ కావడం జరుగుతుంది. దీన్ని ఏమంటున్నామంటే కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్. ఇక్కడ మనకి ఇచ్చే బిట్ ఎలా ఉంటుందంటే కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ COP వాజ్ స్టార్టెడ్ ఫ్రమ్ ద విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇయర్స్ అంటాడు. సో ఇట్ స్టార్టెడ్ ఫ్రమ్ ద ఇయర్ 1995. కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ ఈజ్ ద అవుట్కమ్ ఆఫ్ ద విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సమ్మిట్ అంటాడు. ఇట్ ఈస్ ద అవుట్కమ్ ఆఫ్ ద రియో డియో జనారియో సమ్మిట్, ధరిత్రి సదస్సు నుంచి వచ్చినటువంటి ఫలితం ఏందది కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ అనేది. ఈ 1992లో ఈ కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ ఏర్పడిన ఫస్ట్ మీటింగ్ వచ్చి మాత్రం 1995లో జరిగింది. నెక్స్ట్ ఈ అజెండా 21 ఏం చేస్తుందంటే ఈ కన్వెన్షను ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి దేశాలని 3 రకాలుగా వర్గీకరించింది. Annex 1 countries, Annex 2 countries, non-Annex countries. The convention divided the countries into 3 groups according to the differing commitments. ఆ కమిట్మెంట్స్ ఏంటంటే Annex 1లో ఉన్నటువంటి దేశాలను ఏ విధంగా విభజించారంటే ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కోఆపరేషన్ అండ్ డెవలప్మెంట్ OECD అందులో మెంబర్స్ అయి ఉండాలి. 1992 నాటికి OECDలో మెంబర్స్ అయ్యి ఉండి అలాగే EIT పార్టీస్ ఉండాలి, అంటే ఎకనమీస్ ఇన్ ట్రాన్సిషన్. ఈ విధంగా ఉంటే వాటిని Annex 1 దేశాలు అన్నారు.
ఇక్కడ మీకు చాలా ఇంపార్టెంట్ అనెక్స్ 1, అనెక్స్ 2 నాన్ అనెక్స్ కంట్రీస్ అనేవి ఇంపార్టెంట్. అనెక్స్ 1, అనెక్స్ 2, అనెక్స్ నాన్ అనెక్స్ కంట్రీస్గా ఏ సదస్సు ప్రపంచంలోని వివిధ దేశాలను వర్గీకరించిందంటే ఇది 1992లో జరిగినటువంటి ఎర్త్ సమ్మిట్ ధరిత్రి సదస్సు ప్రపంచంలో ఉన్నటువంటి దేశాలని కాలుష్య కారకాలుగా గుర్తించే ఉద్దేశంలో అనెక్స్ 1, అనెక్స్ 2 నాన్ అనెక్స్ దేశాలుగా విభజించింది. ఈ అనెక్స్ 1లో ఉన్నటువంటి దేశాలను ఏమంటున్నామంటే వాటి యొక్క లక్షణం ఏమిటంటే ఆర్గనైజేషన్ ఫర్ ద ఎకనామిక్ కోఆపరేషన్ అండ్ డెవలప్మెంట్ OECD అనే ఒక సంస్థ, ఒక అంతర్జాతీయ సంస్థలో వాళ్ళు సభ్యులై ఉండాలి. అట్లాగే ఈ దేశాలన్నీ కూడా ఎకనామిక్ ట్రాన్సిషన్ అంటే ఆర్థిక ట్రాన్సిషన్ దాంట్లో ఉండాలి, అంటే పరివర్తనలో ఉండాలి, ఆర్థిక పరివర్తన దిశలో ఉండాలి. వీటిలో ఉన్నటువంటి దేశాలు రష్యను, తర్వాత బాల్టిక్ స్టేట్స్ అండ్ సెంట్రల్ అండ్ ఈస్టర్న్ యూరోపియన్ స్టేట్స్ ఇవన్నీ కూడా ఇండస్ట్రియల్ ట్రాన్సిషన్ స్టేజ్లో ఉంటాయి, అంటే పారిశ్రామిక పరివర్తన దశలో ఉన్నటువంటి దేశాలు అనెక్స్ 1. సో అనెక్స్ 1 దేశాలకి ఒక లక్షణం ఏమిటంటే ఇవి OECDలో మెంబర్స్ అయి ఉండాలి, అట్లాగే ఎకనామిక్ ట్రాన్సిషన్ స్టేజ్లో ఉండాలి, అట్లాగే ఈ అంటే ఎకనామిక్ ట్రాన్సిషన్ అంటే ఇండస్ట్రియల్ ట్రాన్సిషన్ స్టేజ్ అంటే పారిశ్రామికంగా పరివర్తన దశలో ఉండాలి. ఇవన్నీ కూడా అనెక్స్ 1 దేశాలు. నెక్స్ట్ అనెక్స్ 2 దేశాలు ఏమిటంటే ఈ OECD మెంబర్స్ అయి ఉండాలి. OECD మెంబర్స్ అయ్యి ఉండి పారిశ్రామిక పరివర్తన దశలో ఉండకుండా అవి అభివృద్ధి చెందిన దేశాలు అంటారు. అంటే ఒక మాటలో చెప్పాలంటే ఇవి అభివృద్ధి చెందినటువంటి దేశాలు అనెక్స్ 2 దేశాలు. ఈ అభివృద్ధి చెందిన దేశాలు ఏం చేయాలంటే అభివృద్ధి చెందుతున్న దేశాలకి అనెక్స్ 1 దేశాలకి సమాచార సాంకేతిక విజ్ఞానంలో ఉన్నటువంటి ఆ టెక్నాలజీని అంతా కూడా ట్రాన్స్ఫర్ చేయాలి, బదిలీ చేయాలి. ఏ విధంగా బదిలీ చేయాలంటే వాళ్ళ యొక్క పరిశ్రమల నుంచి కానీ, వాహనాల నుంచి కానీ, లేదా ఇంట్లో ఉన్నటువంటి వివిధ రకాలైనటువంటి యుటిలిటీస్ నుంచి కానీ విలువైనటువంటి వాయు కాలుష్య కారకాలు కానివ్వండి, ఏ రకమైన కాలుష్యాలను కూడా తగ్గించే ఉద్దేశంతో వాళ్ళ దగ్గర ఉన్నటువంటి టెక్నాలజీని అభివృద్ధి చెందుతున్న దేశాలకి, అభివృద్ధి చెందని దేశాలకి, అనెక్స్ 1కి అన్నిటికి కూడా ట్రాన్స్ఫర్ చేయాలి. తర్వాత అనెక్స్ 2 తర్వాత నాన్ అనెక్స్ కంట్రీస్ ఉన్నాయి. నాన్ అనెక్స్ అంటే మోస్ట్లీ డెవలపింగ్ కంట్రీస్, ఇవన్నీ కూడా అభివృద్ధి చెందుతున్న దేశాలని నాన్ అనెక్స్ కంట్రీస్గా గుర్తించారు. ఇక్కడ మీకు వచ్చే ప్రశ్న ఎలా ఉంటుందంటే 1992లో జరిగినటువంటి రియో డియో జెనీరో సదస్సు వివిధ దేశాలను వివిధ రకాలుగా వర్గీకరిస్తే అందులో అభివృద్ధి చెందుతున్న దేశాలను ఏ స్టేజ్లో ఉంచారు, ఏ వర్గీకరణ కింద ఉంచారు? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ క్లాసిఫికేషన్ హ్యాస్ బీన్ అలాటెడ్ టు ద డెవలపింగ్ కంట్రీస్ ఇన్ ద రియో డియో జెనీరో సమ్మిట్ యాజ్ పర్ ద అజెండా 21 అన్నప్పుడు దే ఆర్ ఇన్ ద థర్డ్ స్టేజ్, దట్ మీన్స్ నాన్ అనెక్స్ 1 కంట్రీస్. ఇవన్నీ కూడా డెవలప్ చెందినటువంటి దేశాలు. సో అజెండా 21 అనేది ఇట్ ఈస్ ద అవుట్కమ్ ఆఫ్ ద రియో డియో జెనీరో సమ్మిట్. Next, the Agenda 21 classified nations into 3 ways: Annex 1, Annex 2 and non-Annex. Annex 1 is the group of countries which belong to the OECD membership as well as in the EIS, that means economically in transition stage. And Annex 2 countries are the developed countries like USA and Japan, ఇవన్నీ కూడా డెవలప్డ్ కంట్రీస్. నెక్స్ట్ వచ్చి ఆ నాన్ అనెక్స్ కంట్రీస్, దీంట్లో అభివృద్ధి చెందుతున్న దేశాలు. ఇందులో ప్రధానంగా ఉన్నవి ఏమిటంటే ఇండియా, చైనా, బ్రెజిల్, ఓకేనా, అర్జెంటీనా, ఇవన్నీ కూడా అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాలు. దీని ప్రకారము అజెండా 21 ప్రకారం లేదా ఈ రియో డియో జెనీరో అజెండా 21 ప్రకారము ఈ దేశాలన్నీ కూడా ఏం చేయాలంటే అభివృద్ధి చెందిన దేశాలు తమ ఉద్గారాలని తగ్గించుకోవాలి, అభివృద్ధి చెందుతున్న దేశాలను ఇది యొక్క పరిధి నుంచి తప్పించడం జరిగింది. ఓకేనా, రైట్. నెక్స్ట్ అనెక్స్ 1 కంట్రీస్ దేశాలన్నీ కూడా ఈ అజెండా 21ని మేము ఇంప్లిమెంట్ చేస్తామని ఒప్పుకున్నాయి. అన్నీ కూడా దే రాటిఫైడ్ ద ప్రోటోకాల్. అండ్ నాన్ అనెక్స్ కంట్రీస్ వచ్చి ఇండియా, బ్రెజిల్, చైనా వీటన్నిటికి కూడా ఈ ప్రోటోకాల్ నుంచి కొంత ఉపశమనం అనేది ఇవ్వడం జరిగింది. సో ఈ ప్రోటోకాల్ని ఏమన్నామంటే క్యోటో ప్రోటోకాల్ అన్నాం. ఈ విధంగా తీసుకున్న ప్రోటోకాల్ ఏమన్నంటే క్యోటో ప్రోటోకాల్ అన్నాం. ఈ క్యోటో ప్రోటోకాల్కి వచ్చి 1997లో జపాన్లో ఉన్న ఆ క్యోటోలో జరిగింది కాబట్టి ఆ ప్రోటోకాల్కి ఇప్పుడు మనం చెప్పుకున్న ప్రోటోకాల్కి అంతా కూడా క్యోటో ప్రోటోకాల్ అని పెట్టి 11th December 1997న ఈ క్యోటో ప్రోటోకాల్ని ఆమోదించడం జరిగింది. అండ్ ఇట్ కేమ్ టు ద ఫోర్స్ ఫ్రమ్ 6th February 2005. ఇక్కడ మనకి అభ్యర్థులు గుర్తుంచుకోవాల్సిన అంశం ఏమిటంటే 16th February 2005 క్యోటో ప్రోటోకాలు ఏ తేదీ నుంచి అమల్లోకి వచ్చింది అంటాడు. చాలాసార్లు వచ్చినటువంటి ప్రశ్న ఇది. ఇది కేమ్ టు ఫోర్స్ ఫ్రమ్ 16th February 2005 కదా. అండ్ ద
protocol's first commitment period started in 2008 and ended in 2012. అమల్లోకి వచ్చిన ఫోర్స్లోకి వచ్చిన డేట్ ఏమిటంటే ఏమో 2005 ఫిబ్రవరి 16th అండ్ ఇట్ కేమ్ ఇన్ టు ద ఫోర్స్ ఫ్రమ్ 2008 టు 2012. ఓకేనా. ఈ 2000 ఇక్కడ బిట్లు ఏమని ఇస్తానంటే క్యోటో ప్రోటోకాల్ యొక్క కాల పరిధి ఏమిటి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పీరియడ్ ఈజ్ ఫస్ట్ క్యోటో ప్రోటోకాల్ ఫస్ట్ స్టేజ్ అంటాడు. సో క్యోటో ప్రోటోకాల్ ఫస్ట్ స్టేజ్ ఈజ్ ఫ్రమ్ 2008 టు 2012. అండ్ ఈ క్యోటో ప్రోటోకాల్ ప్రకారము అభివృద్ధి చెందినటువంటి దేశాలు తమ దేశంలో ఉన్నటువంటి పరిశ్రమల నుంచి కానివ్వండి, వాహనాల నుంచి కానివ్వండి, వెలువడే ఉద్గారాల్లో 5.2% ఉద్గారాలను తగ్గించుకోవాలి. ఎప్పటితో పోల్చితే అంటే 1990వ సంవత్సరంతో పోలిస్తే 1990వ సంవత్సరంలో ఆయా దేశాల్లో ఉన్నటువంటి ఉద్గారాలు ఎంతైతే ఉన్నాయో ఆ ఉద్గారాలతో పోల్చినప్పుడు ఆ రోజు ఉన్నటువంటి ఎమిషన్స్లో 5.2%ని తగ్గించుకోవాలి. ఇక్కడ బిట్ ఏమని ఇస్తారంటే వాట్ ఈస్ ద పర్సెంటేజ్ ఆఫ్ ఎమిషన్స్ హ్యాస్ టు బి డిక్రీజ్డ్ బై ద డెవలప్డ్ నేషన్స్ యాజ్ పర్ ద క్యోటో ప్రోటోకాల్ స్టేజ్ 1 అంటారు. క్యోటో ప్రోటోకాల్ యొక్క మొదటి దశలో అభివృద్ధి చెందిన దేశాలు తమ ఉద్గారాలను ఎంతో తగ్గించుకోవాలంటే 5.2% తగ్గించుకోవాలి. అండ్ క్యోటో ప్రోటోకాల్ 2008 నుంచి 2012 వరకు ఫస్ట్ స్టేజీ. అండ్ ఈ ప్రోటోకాల్ని 2 దేశాలు ఇంప్లిమెంట్ చేయలేదు. ఆ 2 దేశాలు ఏమిటంటే ఒకటి చైనా, రెండవది అమెరికా. అమెరికా క్యోటో ప్రోటోకాల్ని రాటిఫై చేయలేదు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కంట్రీ డిడ్ నాట్ రాటిఫై ద క్యోటో ప్రోటోకాల్? క్యోటో ప్రోటోకాల్ మీద సంతకం చేయనటువంటి దేశం ఏమిటి అన్నప్పుడు అమెరికా. నెక్స్ట్, క్యోటో ప్రోటోకాల్ మీద సంతకం చేసినప్పటికీ వాహన ఉద్గారాలను కానివ్వండి, కాలుష్యాలను కానివ్వండి తగ్గించవలసిన బాధ్యత లేకపోయినప్పటికీ వాలంటరీగా తగ్గించుకోవచ్చు అనేది ఇందులో అంశం. కానీ ఆ వాలంటరీగా తగ్గించుకోవడానికి కూడా ఇష్టపడిన దేశం ఏమిటంటే చైనా. చైనా చెప్పిన ఆన్సర్ ఏమిటంటే మేము అభివృద్ధి చెందుతున్న దేశాలు నాన్ అనెక్స్ కంట్రీస్లో ఉన్నాం కాబట్టి నో నీడ్ టు ఇంప్లిమెంట్ ద క్యోటో ప్రోటోకాల్ అని తప్పించుకోవడం జరిగింది. అట్లాగే అమెరికా మేము అసలు క్యోటో ప్రోటోకాల్ రాటిఫై చేయలేదు కాబట్టి మేము వాహన ఉద్గారాలు కానీ కాలుష్యాలను మేము తగ్గించుకోవాల్సిన అవసరం లేదని అమెరికా తప్పుకోవడం జరిగింది. సో ఈ 2 దేశాలు తప్ప మిగతా అన్ని దేశాలన్నీ కూడా క్యోటో ప్రోటోకాల్ని ఖచ్చితంగా స్టేజ్ 1 ఇంప్లిమెంట్ చేశాయి. ఇక్కడ మీకు క్యోటో ప్రోటోకాల్ని విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కంట్రీ డిడ్ నాట్ ఇంప్లిమెంట్ ద క్యోటో ప్రోటోకాల్ అన్నప్పుడు అమెరికా, చైనా, రష్యా, ఇండియా ఇలా ఇచ్చినప్పుడు మీరు ఆన్సర్స్ రెండింటిని గుర్తించాలి. ఒకటి అమెరికా, రెండవది చైనా. ఓకేనా. ఒకవేళ ఏబిసిడీలు ఇచ్చినట్లయితే యూ మస్ట్ గో ఫర్ ద ఆప్షన్ అమెరికా. చైనా ఇంప్లిమెంట్ చేయవలసిన అవసరం లేదు. నెక్స్ట్, under the Kyoto Protocol, industrialized nations agreed to cut their greenhouse gas emissions to a certain percentage below 1990 levels. The year 1990 was chosen as a baseline because that was the year when the UN first launched negotiations on climate change. ఆ 1990ని మనం ఎందుకు బేస్లైన్గా తీసుకున్నామంటే ఐక్యరాజ్య సమితి 1990 సంవత్సరంలో ఈ క్లైమేట్ చేంజెస్ మీద మొట్టమొదటి సదస్సు నిర్వహించింది కాబట్టి దీన్ని 1990ని మనం బేస్లైన్గా తీసుకున్నాం. అట్లాగే ద ప్రోటోకాల్ కాల్డ్ ఫర్ రిడ్యూసింగ్ ద ఎమిషన్స్ ఆఫ్ 6 గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఇన్ 41 కంట్రీస్ ప్లస్ ద యూరోపియన్ యూనియన్ టు 5.2% బిలో 1990 లెవెల్స్ డ్యూరింగ్ ద కమిట్మెంట్ పీరియడ్ దట్ ఈస్ 2008-12. ఇక్కడ మనకి వచ్చిన ప్రశ్న ఎలా ఉంటుందంటే క్యోటో ప్రోటోకాల్ స్టేజ్ 1 ప్రకారము ఎన్ని గ్రీన్ హౌస్ గ్యాసెస్ని ఉద్గారాలను తగ్గించాలని నిర్దేశించబడింది అంటాడు. 1, 2, 3, 4, 5, 6 అట్లా అన్నప్పుడు 6 గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఆర్ ఇంక్లూడెడ్ ఇన్ ద ఫస్ట్ స్టేజ్ ఆఫ్ ద క్యోటో ప్రోటోకాల్. అట్లాగే ఇన్ని దేశాలు దాన్ని క్యోటో ప్రోటోకాల్ స్టేజ్ 1ని ఇంప్లిమెంట్ చేస్తున్నాయంటే అలాంగ్ విత్ ద యూరోపియన్ యూనియన్ 41 కంట్రీస్ హ్యాస్ టు ఇంప్లిమెంట్ ద క్యోటో ప్రోటోకాల్ స్టేజ్ 1. ఇది నెక్స్ట్. మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టుగానే చైనా ఈజ్ ద లార్జెస్ట్ ఎమిటర్ ఆఫ్ ద గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఇన్ ద వరల్డ్. మనం చెప్పుకున్నాం చైనా ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ 24.6% ఆఫ్ ద గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్, ఫాలోడ్ బై యుఎస్ఏ. యుఎస్ఏ ఎంత ఉంటే దాదాపు 16% గ్యాస్ ఎమిషన్స్ వచ్చి యుఎస్ఏ నుంచి ఉన్నాయి. సో ఇదొక 24, 16, 40% గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ కేవలం 2 దేశాల నుంచి వస్తుంటే ఆ 2 దేశాలే ఈ క్యోటో ప్రోటోకాల్ ఇంప్లిమెంట్ చేయకపోవడం వల్ల ఈ క్యోటో ప్రోటోకాల్ అనేది పూర్తిగా అమలు కావడానికి విఘ్నం ఏర్పడింది, లేదంటే అమలు కాలేదని చెప్పవచ్చు. అట్లాగే నెక్స్ట్ వచ్చి 2011లో డర్బన్లో ఒక సదస్సు జరిగింది. ఇది కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్. ఇది 17వ కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్. ఈ 17వ కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్లో
2012 డిసెంబర్ కల్లా క్యోటో ప్రోటోకాల్ స్టేజ్ 1 అయిపోతుంది. 2008 నుంచి 2012 వరకు. ఈ 2008 డిసెంబర్ 31 నాటికి క్యోటో ప్రోటోకాల్ స్టేజ్ 1 కనుక ఇంప్లిమెంట్ చేయడం అంటే దాని యొక్క కాలపరిమితి అయిపోయినట్లయితే వాట్ ఈస్ ద నెక్స్ట్ పొజిషన్, మనం ఏం తీసుకోవాలి, నెక్స్ట్ చర్యలు ఏం తీసుకోవాలన్నప్పుడు 2011లో డర్బన్లో జరిగినటువంటి సౌత్ ఆఫ్రికాలో డర్బన్లో జరిగినటువంటి 17వ కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్లో ఈ క్యోటో ప్రోటోకాల్ స్టేజ్ 2 గురించి డిస్కస్ చేయడం జరిగింది. ఓకేనా, ఆ డిస్కషన్లో క్యోటోని ఎక్స్టెండ్ చేద్దాం, 2013 నుంచి ఎక్స్టెండ్ చేద్దాం. అప్పటి వరకు అంటే జనవరి 1, 2013 నుంచి డిసెంబర్ 2017 వరకు లేక డిసెంబర్ 2020 వరకు అనేది డిస్కషన్ జరిగింది. సో క్యోటో ప్రోటోకాల్ 2వ స్టేజ్ని ఎక్స్టెండ్ చేయడం ఏ సమావేశంలో జరిగింది అన్నప్పుడు ఇట్ ఈజ్ ఇన్ ద డర్బన్ సమ్మిట్, ఓకే, డర్బన్ కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్. ఓకేనా, సో క్యోటో ప్రోటోకాల్ 2వ స్టేజ్ని ఇంప్లిమెంట్ చేయడానికి జరిగిన మొట్టమొదటి ప్రయత్నం ఎక్కడ జరిగిందంటే 2011లో సౌత్ ఆఫ్రికాలోని డర్బన్లో జరిగింది. అయితే ఈ క్యోటో ప్రోటోకాల్ని 2013 నుంచి 2017 వరకు లేదా 2013 నుంచి 2020 వరకు ఎక్స్టెండ్ చేయడం అనే దాని మీద డెసిషన్ తీసుకోలేదు. అయితే 2020లో చేద్దాము, 20 వరకు చేద్దామని నెక్స్ట్ సమ్మిట్లో తీసుకుంటారు. అది మనకు అంత ఇంపార్టెంట్ ఏం కాదు. కాకపోతే ఇక్కడ ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏమిటంటే ఈ క్యోటో ప్రోటోకాల్ స్టేజ్ 2ని స్టేజ్ 1లో ఇంప్లిమెంట్ చేసినటువంటి 3 దేశాలు దీన్ని రాటిఫై చేయలేదు. ఆ 3 దేశాలు ఏమిటంటే జపాను, రష్యా, కెనడా. ఈ జపాన్, రష్యా, కెనడాలు క్యోటో ప్రోటోకాల్ స్టేజ్ 2ని ఇవి ఇంప్లిమెంట్ చేయలేవు, మేము సైన్ చేయలేదు వాటి మీద అండి. నెక్స్ట్, ఈ డర్బన్ సదస్సులో జరిగినటువంటి మరొక ఇంపార్టెంట్ పరిణామం ఏమిటంటే ఈ గ్రీన్ క్లైమేట్ ఫండ్ అనేదాన్ని ఏర్పాటు చేశారు. ఈ గ్రీన్ క్లైమేట్ ఫండ్ అంటే డెవలప్డ్ నేషన్స్ అన్నీ కూడా కొంత ఫండ్ను ఏర్పరచుకొని ఆ ఏర్పరిచినటువంటి ఫండ్ని డెవలపింగ్ కంట్రీస్ కానివ్వండి, అండర్ డెవలప్డ్ కంట్రీస్కి కానివ్వండి, లేదా ఈ క్లైమేట్ ప్రొటెక్షన్కి కానివ్వండి, వీటన్నిటికి కూడా ఆ ఫండ్ని ఉపయోగించుకునే ఉద్దేశంతో గ్రీన్ క్లైమేట్ ఫండ్ ఏర్పరిచాయి. గ్రీన్ క్లైమేట్ ఫండ్ వాజ్ ఇన్కార్పొరేటెడ్ ఆర్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సమ్మిట్ అంటే అది డర్బన్ సదస్సు, డర్బన్ ప్లాట్ఫామ్ మీద తీసుకోవడం జరిగినది ఇది. నెక్స్ట్ తర్వాత ద ఫస్ట్ కమిట్మెంట్ పీరియడ్ అండర్ ద క్యోటో ప్రోటోకాల్ వాజ్ ఎండింగ్ ఆన్ 31 డిసెంబర్ 2012, అది మనకు తెలిసిందే. నెక్స్ట్ 17th కాన్ఫరెన్స్ డర్బన్లో 2011లో జరిగిన దాన్ని 2017, 2020 వరకు ఏదనేది నిర్ణయం జరగలేదు. కానీ 18th కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ దోహాలో జరిగింది. ఖతార్లో ఉండే దోహాలో 2012లో జరిగినటువంటి సదస్సులో 18th కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్లో 2013 నుంచి 2020 వరకు దీన్ని ఎక్స్టెండ్ చేయాలని నిర్ణయం తీసుకుంది. సో క్యోటో ప్రోటోకాల్ స్టేజ్ 2ని ఏ సంవత్సరం వరకు ఎక్స్టెండ్ చేశారంటే ఖతార్లో ఉన్నటువంటి ఈ దోహాలో జరిగినటువంటి 18వ కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్లో తీసుకున్న నిర్ణయం ఏమిటంటే 2020 వరకు దీన్ని 8 సంవత్సరాల పాటు ఇంప్లిమెంట్ చేయాలి అని నిర్ణయం తీసుకుంది. సో ఇక్కడ బిట్ ఎలా వస్తుందంటే క్యోటో ప్రోటోకాల్ స్టేజ్ 2 ఎన్ని సంవత్సరాల పాటు ఇంప్లిమెంటేషన్లో ఉంటుంది, అండ్ హౌ మెనీ ఇయర్స్ క్యోటో ప్రోటోకాల్ స్టేజ్ 2 విల్ బి ఇంప్లిమెంటెడ్, ఓకేనా, ఫర్ హౌ మెనీ ఇయర్స్. ఇట్ ఈస్ ఇన్ ద ఇంప్లిమెంటేషన్ ఫర్ 8 years, ఓకేనా. దిస్ ఈజ్ అబౌట్ ద ఇంటర్నేషనల్ యాక్షన్స్ ఆన్ ద క్లైమేట్ చేంజ్. అంతర్జాతీయంగా వివిధ రకాలైనటువంటి వివిధ రకాలుగా వెలువడుతుంది వాయు కాలుష్యాన్ని కానివ్వండి, లేదా గ్లోబల్ వార్మింగ్ ఎఫెక్ట్ని కానివ్వండి, వీటన్నిటిని కూడా కంట్రోల్ చేసే ఉద్దేశంతో ఏర్పడినటువంటి సదస్సులు ఇవన్నీ కూడా. సో వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ నేషనల్ పార్క్ ఇంకా శాంచురీ, మేడం ఇవన్నీ కూడా ఇష్యూస్ ఎకాలజీ అనే నెక్స్ట్ టాపిక్లో వస్తాయి. నెక్స్ట్ టాపిక్లో బేసిక్ టర్మినాలజీ కూడా ఇంపార్టెంట్. నెక్స్ట్ టాపిక్ ఇంపార్టెంట్ టాపిక్, వెరీ ఇంపార్టెంట్ టాపిక్, ఎకాలజీ, బయోడైవర్సిటీ అండ్ ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్. అండ్ ఎకాలజీ is the word derived from 2 Greek words. The first one is the vokios and the second one is the logos. Vokios means house, a habitat, a particular area, and logos means study or discuss. So ఈ ఎకాలజీ పర్యావరణము అనే పదము 2 గ్రీక్ పదాల నుంచి ఉద్భవించింది. ఆ 2 పదాలు ఏమిటంటే ఒకటి వొకియోసు, రెండవది లోగోసు. వొకియోస్ మీన్స్ హౌస్, ఓకేనా. లోగోస్ మీన్స్ డిస్కోర్స్ ఆర్ స్టడీ, అధ్యయనం చేయడం. సో ఒక హౌస్ని లేదా ఒక ప్రాంతంలో ఉన్నటువంటి భౌగోళిక ప్రాంతాన్ని అధ్యయనం చేయడమే ఎకాలజీ అంటాం. సో ద ఎకాలజీ ఇస్ ద స్టడీ ఆఫ్ ద హౌస్ ఆర్ హోల్డ్ ఆర్ నేచర్, ఓకేనా, రైట్. నెక్స్ట్ ఈ బేసిక్ టర్మినాలజీ, ఇంపార్టెంట్ టర్మినాలజీ అనేది మనకి ఏ ఎగ్జామ్కైనా కూడా ఇంపార్టెంటే. దాంట్లో స్పీసెస్ అంటే ఏమిటి, కమ్యూనిటీ అంటే ఏమిటి, ఇవన్నీ కూడా సాధారణంగా అయ్యేటువంటి ప్రశ్నలు. స్పీసెస్ అంటే ఒక జాతి,
జాతి అంటే ఏ గ్రూప్ ఆఫ్ లివింగ్ ఆర్గానిజమ్స్ కన్సిస్టింగ్ ఆఫ్ సిమిలర్ ఇండివిడ్యువల్స్ క్యాపబుల్ ఆఫ్ ఎక్స్చేంజింగ్ జీన్స్ ఆర్ ఇంటర్బ్రీడింగ్, ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ స్పీసెస్. కొన్ని జీవులు, ఏవైతే జీవులు తమలో తాము అంతర్ప్రజనం చెంది తమ పునరుత్పత్తి ద్వారా మరలా జీవులు ఉత్పత్తి చేసుకుంటాయి, వాటిని ఏమంటామంటే స్పీసెస్ అంటాం. నెక్స్ట్ వచ్చి కమ్యూనిటీ, సమాజము. నెక్స్ట్ కమ్యూనిటీ, జీవ సమాజం. ఏదైనా ఒక నిర్దిష్ట ప్రాంతంలో వివిధ జీవుల జనాభాలను కలిపి జీవ సమాజం అంటాం. ఇన్ ఎకాలజీ కమ్యూనిటీ ఈజ్ అసెంబ్లేజ్ ఆర్ అసోసియేషన్ ఆఫ్ పాపులేషన్ ఆఫ్ 2 or more different species occupying the same geographical area and in a particular time, it is known as the community. ఏదైనా ఒక ప్రాంతంలో, ఒక నిర్దిష్ట ప్రాంతంలో వివిధ జీవజాతుల జనాభాని కలిపామంటామంటే జీవ సమాజం అంటాం. నెక్స్ట్ జీవావరణం వ్యవస్థ, ఎకోసిస్టమ్. Ecosystem is a community of living organisms in conjunction with the non-living components of their environment, like the things like air or water and soil or rocks, everything. Okay, జీవావరణ వ్యవస్థ అంటే ఏమిటంటే జీవుల మధ్య మరియు నిర్జీవుల మధ్య జరిగే పరస్పర చర్యలను ఏమంటామంటే ఉండే ఆ ప్రాంతాన్ని ఏమంటామంటే జీవావరణ వ్యవస్థ అంటాం. దీంట్లో శక్తి మార్పిడి అనేది ప్రధానంగా జరుగుతూ ఉంటుంది. జీవావరణ వ్యవస్థలో ప్రధానంగా జరిగే చర్య ఏమిటి అంటే శక్తి మార్పిడి. ఇక్కడ ముఖ్యంగా ఇంపార్టెంట్ బిట్ ఏమిటంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ యాక్షన్ కెన్ బి అబ్జర్వ్డ్ ఇన్ ఏ ఎకోసిస్టమ్ అంటాం. ఒక జీవావరణ వ్యవస్థలో జరిగేటువంటి ప్రధానమైనటువంటి చర్య ఏమిటంటే శక్తి మార్పిడి జరుగుతుంది. ఎలా జరుగుతుందంటే జీవులకు నిర్జీవులకు మధ్య కొన్ని కెమికల్ రియాక్షన్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. ఆ కెమికల్ రియాక్షన్స్ ద్వారా, ఫర్ ఎగ్జాంపుల్ రాక్స్ ఉన్నాయి, శిలలు. ఆ శిలలు క్రమక్షయం చెంది సాయిల్ని ఏర్పరుస్తాయి, మందును ఏర్పరుస్తాయి. ఆ మందులో జీవులు అంటే మన మొక్కలు పెరగడం, గడ్డి పెరగడం అనేది జరుగుతుంది. ఆ మందులో పెరిగినటువంటి ఆ దాంట్లో ఉన్నటువంటి లవణాలని, శక్తిని గ్రహించి ఈ గడ్డి పెరిగితే ఆ గడ్డిని వేసినటువంటి గ్రాస్ హాపర్స్ కానివ్వండి, మిడతలు కానివ్వండి, జింకలు కానివ్వండి, శాకాహారులు అన్నీ కూడా ఆ రాతి నుంచి వచ్చినటువంటి శక్తిని తమలో తీసుకుంటున్నాయి. ఈ విధంగా శక్తి మార్పిడి అనేది జరుగుతుంది. ఈ జింకలు కానివ్వండి, లేదంటే విలుకలు కానివ్వండి, పాములు కానివ్వండి, వీటిని పైన ఉన్న జీవులు వాటిని తినడం జరుగుతుంది. అంటే ఫుడ్ చైన్కి ప్రధానమైనటువంటి మూల కారణం అవుతుంది ఇది, ఆహార గోల్స్కి. అంటే ఎకోసిస్టమ్ అనేది ఇట్ ఇండికేట్స్ ద ట్రాన్స్ఫర్ ఆఫ్ ఎనర్జీ ఇన్ బిట్వీన్ ద బయోటిక్ అండ్ అబయోటిక్ థింగ్స్. జీవులకి నిర్జీవులకి మధ్య జరిగేటువంటి శక్తి మార్పిడి వ్యవస్థను తెలియజేస్తుంది. ఇది ఇంపార్టెంట్ బిట్టు. నెక్స్ట్ జీవావరణ వ్యవస్థ అనే పదాన్ని మొట్టమొదటిగా ప్రయోగించిన వ్యక్తి ఎవరు అనేది ఇప్పటికి చాలాసార్లు చాలా ఎగ్జామ్స్లో వచ్చినటువంటి ప్రశ్న. ఇది అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇది నార్మల్గా వచ్చిన ప్రశ్న. ఇది ఏజీ టాన్స్లే అనే ఆయన ఒక బ్రిటిష్ బొటనిస్ట్, ఒక బ్రిటిషరు ఏజీ టాన్స్లే. సో ఇతను 20th centuryలో హీ కాయిన్డ్ ద టర్మ్ ఎకోసిస్టమ్. హూ అమాంగ్ ద ఫాలోయింగ్ కాయిన్డ్ ద టర్మ్ ఎకోసిస్టమ్? జీవావరణ వ్యవస్థ అనే పదాన్ని ప్రయోగించినటువంటి వ్యక్తి ఎవరంటే ఏజీ టాన్స్లే. ఓకేనా? ఇన్ ద బిగినింగ్ ఆఫ్ ద 20th century హీ యూజ్డ్ దట్ వర్డ్. నెక్స్ట్ హ్యాబిటెట్, ఆవాసం. ఏదైనా ఒక జీవి నివసించే సాధారణ ప్రాంతాన్ని ఏమంటామంటే ఆవాసము అంటాం. ఓకేనా? సో హ్యాబిటెట్ ఈజ్ ఎన్ ఎకలాజికల్ ఆర్ ఎన్విరాన్మెంటల్ ఏరియా that is inhabited by a particular species of animal, plant or other types of organism. ఓకే అండి, ఒక కాల్ ఉంది చూద్దాం. హలో, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి, మీ పేరు? నా పేరు పూర్ణచంద్ర. ఓకే, పూర్ణచంద్ర గారు, మనతోటి శివకుమార్ గారు ఉన్నారు. మీ డౌట్ ఏంటో అడిగాను. గుడ్ ఈవినింగ్ సార్. నమస్తే అండి, చెప్పండి. సార్, మీరు అది జపాన్లో చేపలు తినడం వల్ల ఒక వ్యాధి వచ్చిందన్నారు కదా, మినిమిటా వ్యాధి. అవునవును. దాని సిమ్టమ్స్ చెప్పలేదు, చెప్పగలుగుతారా? సిమ్టమ్సా? అసలు ఎలా ఉందో, దానివల్ల కావాల్సి ఎలా ఉంటాయి, అది మనకి వెంటనే స్ప్రెడ్ అవడానికి ఛాన్సెస్ ఏమైనా ఉంటుందా? ఓన్లీ జపాన్లో అలా జరిగిందా? ఇన్ కేసు ఇప్పుడు మన చెరువులలో, సముద్రాల్లో చేపలు తిన్నప్పుడు మనకు వచ్చే ఛాన్స్ ఉంటుందా? అది ఒక జపాన్లోనే కాదండి, ఎక్కడైనా కూడా మెర్క్యూరీ ద్వారా కంటామినేట్ అయినటువంటి వాటర్ని, ఆ వాటర్లో ఉన్నటువంటి ఫుడ్ని తీసుకోవడం వల్ల ఆ చేపలని ఏ ప్రాంతంలో కూడా మినిమిటా అనేది వ్యాధి వస్తుంది. మినిమిటా వ్యాధి ప్రధానంగా రావడానికి కారణం అంటే మెర్క్యూరీ. మెర్క్యూరీ వల్ల మనకు వచ్చేటువంటి సమస్య ఏమిటంటే ఒక రకమైనటువంటి నిస్సత్వ, మనకి ఏ పని మీద కాన్సన్ట్రేషన్ లేకపోవడం, ఒకే విషయాన్ని మనం అదే పదే ఆలోచించడం, దాని ద్వారా నర్వస్ సిస్టమ్ అనేది డిజార్డర్కు లోను కావడం, అంటే నాడీ వ్యవస్థ దెబ్బతినడం,
ఫలితంగా కండరాలు క్షీణించడం, అంటే పనిచేసే సామర్థ్యాన్ని కోల్పోవడం, ఇవన్నీ కూడా మినిమిటా వ్యాధి యొక్క లక్షణాలు. నెక్స్ట్ హ్యాబిటెట్. హ్యాబిటెట్ ఆవాసం. ఏదైనా ఒక జీవి ఒక ప్రత్యేకంగా భౌగోళిక ప్రాంతంలో నివసిస్తుంటే దాన్ని హ్యాబిటెట్ అంటాం. నెక్స్ట్ ఎకలాజికల్ నిచే. ఎకలాజికల్ నిచే అంటే జీవావరణ స్థాయి అంటాం దీన్ని. జీవావరణ స్థాయి అంటే ఒక జీవి ప్రవర్తన, స్పందన ఆ జీవ సమాజంలో మిగిలిన జీవులతో పోలిస్తే అవి జరిపే చర్యలు, కార్యకలాపాలు వీటన్నింటినీ కలిపి ఏమంటామంటే ఎకలాజికల్ నిచే అంటాం. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎకలాజికల్ నిచే ఇండికేట్స్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ అన్నప్పుడు ఇట్ ఇండికేట్స్ ద behavior of the species in a particular area, how it survives and how it reproduces, how it behaves with the environment. All these things can be observed in the concept of ecological niche. Ecological niche అనేది ఒక జీవావరణ స్థాయిని తెలియజేస్తుంది. ఎలా అంటే పులులు కేవలం మాంసాహారులుగానే ఉంటాయి. అట్లాగే మానవులు చూడండి, మాంసాహారంతో పాటు శాకాహారం ఏది దొరికినా తింటాడు. అలాగే ఒక రెప్టైల్స్ తీసుకున్నాం అనుకోండి, లేదంటే యాంఫిబియన్స్ ఉభయచర జీవులు తీసుకున్నాం అనుకోండి, అవి నీళ్ళలోనూ బతకగలవు, నేల మీద బతకగలవు. అంటే ఆ యొక్క ప్రవర్తన, వాటి యొక్క స్పందన ఏ విధంగా ఉంటుందో తెలియజేసే స్థాయిని ఏమంటామంటే జీవావరణ స్థాయి అంటాం, ఎకలాజికల్ నిచే. అలాగే ఒక ఎత్తువాంశ తీసుకున్నాను, వానపాములు అవి నీళ్ళలో ఉండి ఆ నీళ్ళలో ఉన్నటువంటి ఆ కులిపోయినటువంటి ఆకుల్ని వాళ్ళని వాటిని ఆహారంగా తీసుకుంటూ ఉంటాయి. అట్లాగే టైగర్స్ తీసుకున్నామంటే కేవలం మాంసాహారులుగానే ఉంటాయి. వీటన్నిటిని తెలియజేసేది ఏమిటంటే ఎకలాజికల్ నిచే. నెక్స్ట్ వచ్చి బయోమ్. బయోమ్ అనేది జీవమండలం. ఇది ఏదైనా ఒక ప్రత్యేక వాతావరణం గల భౌగోళిక మండలంలో ఉన్నటువంటి అన్ని జీవజాల సముదాయాలను కలిపి బయోమ్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఫారెస్ట్ తీసుకున్నాం అనుకోండి, ఆ ఫారెస్ట్లో ఉన్నటువంటి జీవరాశులు అన్ని కలిపి ఫారెస్ట్ బయోమ్ అంటాం. అట్లాగే గ్రాస్ ల్యాండ్స్ తీసుకున్నాం అనుకోండి, గడ్డి భూముల్లో ఉన్నటువంటి మొత్తాన్ని కలిపి గడ్డి భూముల యొక్క జీవావరణ మండలం, జీవమండలం అంటాం. అట్లాగే నీటిలో ఉన్నటువంటి హైడ్రోస్పియర్ బయోమ్, ఓకేనా, హైడ్రోబయోమ్. అట్లాగే అట్మాస్ఫియర్లో ఉన్నటువంటి వాటిని ఇట్లా వేరే వేరే పేర్లతో మనం పిలుస్తూ ఉంటాం. డెజర్ట్లో ఉన్న డెజర్ట్ బయోమ్. అట్లాగే టండ్రా ల్యాండ్స్లో ఉంటే దాన్ని టండ్రా బయోమ్, ఈ విధంగా ఉంటాం. నెక్స్ట్ బయోస్పియర్. ఈ బయోస్పియర్ అంటే జీవగోళం. ఆ జీవగోళం అంటే అనేక జీవులు విస్తరించి ఉన్న పర్యావరణ భూభాగాన్ని లేదా భాగాన్ని జీవగోళం అంటాం. ఉదాహరణ భూగోళం. భూగోళం అన్నప్పుడు ఏమొస్తాయి, దీంట్లో సముద్రం ఉంటుంది, వాయురాశులు ఉన్నాయి అంటే అట్మాస్ఫియర్. అట్లాగే లిథోస్పియర్ భూమి లోపల అంటే భూమి యొక్క పై పొరలో ఉన్నటువంటి వీటన్నిటిని కూడా కలిపి బయోస్పియర్ అంటాం. అంటే బయోస్పియర్ ఇస్ ద కాంబినేషన్ ఆఫ్ అట్మాస్ఫియర్, హైడ్రోస్పియర్, లిథోస్పియర్. సో ద బయోస్పియర్ ఇస్ ద గ్లోబల్ ఎకలాజికల్ సిస్టమ్ ఇంటిగ్రేటింగ్ ఆల్ లివింగ్ బీయింగ్స్ అండ్ their relationships including their interaction with the elements of the lithosphere, hydrosphere and atmosphere. సో మీకు బిట్ ఏ విధంగా వస్తుందంటే ఇక్కడ బయోస్పియర్ ఇండికేట్స్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కాంపోనెంట్స్ అంటాడు. బయోస్పియర్ అనేది వేటి వద్ద నిర్మితమైంది, లేదా బయోస్పియర్లో ఉన్న భాగాలు ఏమిటి అన్నప్పుడు అంటే జీవమండలం అనేది, బయోస్పియర్ అనేది, జీవగోళం అనేది అట్మాస్ఫియర్ వాతావరణం ఉంది. వాతావరణంలో దాదాపు 4 నుంచి 5 కిలోమీటర్ల ఎత్తు వరకు కూడా జీవరాశులు, వైరస్లు కానీ బ్యాక్టీరియాలు కానీ ఇవన్నీ ఉంటాయి. అట్లాగే హైడ్రోస్పియర్ దాదాపు సముద్రంలో 4 నుంచి 5 కిలోమీటర్ల లోపల వరకు కూడా మనం జీవజాలను గుర్తించడం జరిగింది. అట్లాగే లిథోస్పియర్ భూగోళం మీద ఉన్నటువంటి భూమి యొక్క పై పొర క్రస్ట్, ఎర్త్ క్రస్ట్ ఒక 1 మీటర్ నుంచి 2 మీటర్స్ వరకు కూడా మనకి ఈ జీవాన్ని మనం గమనించడం జరుగుతుంది. సో బయోస్పియర్ ఈజ్ ద కాంబినేషన్ ఆఫ్ లిథోస్పియర్, హైడ్రోస్పియర్ అండ్ అట్మాస్ఫియర్. నెక్స్ట్ ఎకలాజికల్ సక్సెషన్, జీవావరణ అనుక్రమం. దీన్ని ఏమంటామంటే ఎకలాజికల్ సక్సెషన్. ఇట్ ఈస్ ద ప్రాసెస్ బై విచ్ ద స్ట్రక్చర్ ఆఫ్ ఎ బయలాజికల్ కమ్యూనిటీ ఎవాల్వ్స్ ఓవర్ ఎ టైమ్. ఓకే, కాలానుగుణంగా జీవావరణ నిలబడే మార్పుల పరంగా ఒకదాని స్థానాన్ని మరొకటి భర్తీ చేస్తూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 300 మిలియన్ ఇయర్స్ బ్యాక్ తీసుకున్నామంటే మనకి వృక్ష సంపద ఎక్కువగా ఉండి జంతు సంపద తక్కువగా ఉండేది. క్రమంగా ఏమైందంటే వృక్ష సంపద కొంత తగ్గుతూ జంతు సంపద క్రమంగా పెరగడం జరిగింది. కొన టైంలో డైనోసార్స్, రెప్టైల్స్ వీటి యొక్క పాపులేషన్ ఎక్కువైతే వచ్చింది. నెక్స్ట్ 1900 సంవత్సరము 1870, 1880 ఆ ప్రాంతంలో తీసుకున్నామంటే భారతదేశంలో ఉన్న పులుల సంఖ్య 1,00,000. ఈరోజు భారతదేశంలో ఉన్న పులుల సంఖ్య 2,500. సో క్రమక్రమంగా ఈ క్రమంలో ఏం చేస్తూ ఉంటుందంటే ఈ ఒక స్థాయిలో ఒక జీవి యొక్క సంఖ్య తగ్గిపోయి మరొక జీవి యొక్క సంఖ్య క్రమంగా పెరుగుతూ ఉంటుంది. దీన్ని ఎకలాజికల్ సక్సెషన్ అంటాం. దీన్ని జీవావరణ అనుక్రమం అంటాం. ఇది జీవావరణ అనుక్రమం అనేది సుదీర్ఘకాలం పాటు జరిగే ప్రక్రియ, ఒక రోజుతో జరిగేటువంటి ప్రక్రియ కాదు, కొన్ని మిలియన్ల సంవత్సరాలు జరుగుతుంది. మానవుడు తన ఈరోజు ఉన్నటువంటి ఒక 700 కోట్ల జనాభా రావడానికి కారణం కొన్ని వేల సంవత్సరాల పాటు జరిగినటువంటి ఫలితంగా జరుగుతుంది. సో మనకి ఇక్కడ ఎకలాజికల్ సక్సెషన్ ఈజ్ ఏ లాంగ్ టైం ప్రాసెస్, ఏ షార్ట్ టైం ప్రాసెస్ ఇలా అన్నప్పుడు ఇది ఒక దీర్ఘకాలిక ప్రక్రియగా మనం గుర్తించాలి. నెక్స్ట్
ఫుడ్ చైన్, ఆహారపు గొలుసు. It is the hierarchy in which the organisms in an ecosystem are grouped into trophic levels and are shown in a succession to represent the flow of food energy and the feeding relation between them. Okay, food chain, ఆహారపు గొలుసు అనేది ఏమిటంటే ఆహారం యొక్క ప్రసరణ కింది స్థాయి నుంచి పై స్థాయికి ఏ విధంగా జరుగుతుంది తెలియజేసేదే ఆహారపు గొలుసు అంటాం. నెక్స్ట్ ఆహారపు వల, ఫుడ్ వెబ్, ఇది జీవావరణ వ్యవస్థలో వివిధ ఆహారపు గొలుసుల మధ్య ఉన్నటువంటి సంబంధాన్ని తెలియజేస్తుంది. ఫుడ్ వెబ్, ఏ ఫుడ్ వెబ్ ఈజ్ ద న్యాచురల్ ఇంటర్ కనెక్షన్ ఆఫ్ ఫుడ్ చైన్స్ అండ్ ఏ గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ఆఫ్ వాట్ ఈట్స్ వాట్ ఇన్ అన్ ఎకలాజికల్ కమ్యూనిటీ. ఇది ఫుడ్ వెబ్ అనేది తెలియజేస్తుంది. నెక్స్ట్ ఎకోటోన్, ఎకోటోన్ అనేది ఒక ట్రాన్సిషన్ జోన్. ఇది ఎకోటోన్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఊరు ఉన్నదండి, ఆ ఊరికి బయట వెలుపల పంట భూములు ఉంటాయి. ఆ పంట భూములకు అవతల కొంత బీడు భూములు ఉండడం జరుగుతుంది. ఆ బీడు భూములకు అవతల ఒక అడవి ఉండవచ్చు. సో అడవికి ఈ ఊరికి మధ్య ఉన్నటువంటి ఒక ట్రాన్సిషన్ జోన్, పరివర్తన మండలాన్ని తెలియజేస్తుంది ఏంటంటే ఎకోటోన్ అంటాం. అట్లాగే ఒక సముద్రం ఉన్నది, సముద్రం ఒక ఎగ్జాంపుల్ మనం బే ఆఫ్ బెంగాల్ తీసుకున్నామంటే ఈ పులికాట్ సరస్సు ఉంది, లఘు ఉన్నది. ఈ పులికాట్ సరస్సు అనేది సముద్రంలో ఉన్నటువంటి జీవరాశులకి భూమి మీద ఉన్న జీవరాశులకి మధ్య పరివర్తన మండలంగా మనం గమనించవచ్చు. సో ఎకోటోన్ ఇండికేట్స్ ఇట్ ఈస్ ఎ ట్రాన్సిషన్ జోన్ బిట్వీన్ టూ ఎకోసిస్టమ్స్. అట్లాగే నెక్స్ట్ బయోమాగ్నిఫికేషన్ అనేది ఇది చాలా ఇంపార్టెంట్. దీని మీద ఎప్పుడు కూడా ప్రశ్న రావడం జరుగుతుంది. ఇది ఏంటంటే ఇంక్రీజింగ్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ సబ్స్టెన్సెస్ సచ్ యాజ్ టాక్సిక్ కెమికల్ ఇన్ ద టిష్యూస్ ఆఫ్ ఆర్గానిజమ్స్ అండ్ సక్సెసివ్లీ రీచింగ్ టు ద హయ్యర్ లెవెల్స్ ఇన్ ద ఫుడ్ చైన్. ఫర్ ఎగ్జాంపుల్ మనము DDT, డైక్లోరో డైఫినల్ ట్రైక్లోరో ఈథేన్, మనం బ్లీచింగ్ పౌడర్ కానివ్వండి, DDT కానీ ఇవన్నీ కూడా మనము క్రిమిసంహారక మందులుగా వాడుతూ ఉన్నాం. ఈ క్రిమిసంహారక మందులని మనం గడ్డి మీద వాడడం వల్ల ఈ గడ్డిని తిన్నటువంటి పరపోషకాలు క్రిములు ఏదైతే ఉన్నాయో వాటిలోకి ఆ DDT అనేది వెళ్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ గ్రాస్ హాపర్స్ లేదా చిన్న చిన్న మిడతలు, పురుగులు ఇవి తిన్నాయంటే ఆ పురుగులను తిన్నటువంటి ఈ పక్షులు శరీరంలోకి ఫుడ్ చైన్ ద్వారా ఈ DDT అంటే ఈ టాక్సిన్స్ అన్నీ కూడా, విష పదార్థాలన్నీ కూడా తన యొక్క బాడీలోకి వెళ్తూ జరుగుతుంది. నెక్స్ట్ ఈ పక్షులను తిన్నటువంటి పెద్ద పక్షులు కానివ్వండి లేదా ఆ గడ్డిని తిన్నటువంటి ఈ జంతువులు కానివ్వండి, వీటిలో కూడా ఈ పదార్థాలు అనేవి కూడా జీవావరణ స్థాయిలో ఒక ఫుడ్ చైన్ ద్వారా వాటిలో ప్రవేశిస్తూ ఉంటున్నాయి. అలాగే ఇప్పటివరకు ఇచ్చినట్టు ఇంపార్టెంట్ బిట్ ఏమిటంటే డైక్లోఫినాక్ అనే ఒక కెమికల్ని మనము ఈ పంట భూముల మీద వాడడం వల్ల, లేదా పంట భూముల మీద కాదండి, ఇది డైక్లోఫినాక్ అనే ఒక కెమికల్ని పశువుల్లో కాలి గిట్టలకి వచ్చినటువంటి వ్యాధిని నివారించడం కోసం వాడడం వల్ల ఆ పశువులు చనిపోయినప్పుడు ఆ పశువులను తిన్నటువంటి రాబందులు కూడా చనిపోవడం జరుగుతూ ఉంది. కానీ డైక్లోఫినాక్ అనే ఈ కెమికల్ని మనము పశువుల్లో ఒక కాలికి వచ్చేటువంటి కాలి గిట్టలకు వచ్చేటువంటి ఒక వ్యాధిని నివారించడం కోసం మనం వాడడం వల్ల ఆ డైక్లోఫినాక్ ఆ పశువుల యొక్క రక్తంలో కలిసిపోయి ఆ పశువులు చనిపోయినప్పుడు ఆ పశువుల్ని మామూలుగా వల్చర్స్, రాబందులు తింటాయండి. ఈ తిన్నటువంటి రాబందులు కూడా అంతరించిపోవడం జరిగింది. సో దీన్ని ఏమంటామంటే ఇట్ ఈస్ నోన్ యాజ్ ద బయోమాగ్నిఫికేషన్. ఓకేనా? సో బయోమాగ్నిఫికేషన్ అనే ప్రాసెస్ ద్వారా ఈ మనం కింది స్థాయిలో వాడినటువంటి రసాయన పదార్థాలు ఫుడ్ చైన్ ద్వారా పై స్థాయి వరకు వెళ్ళి కొన్ని జంతువులు లేదా వాటి యొక్క ఆ మనుగడకి నష్టం కలిగించడం లేదా అవి అంతరించిపోయే స్థితికి తీసుకురావడానికి కారణమైన ప్రక్రియ ఏమిటంటే ఇట్ ఈస్ బయోమాగ్నిఫికేషన్. నెక్స్ట్ ఎకలాజికల్ పిరమిడ్. సో మనం ఇంకా మిగిలిపోయిన టాపిక్స్ నెక్స్ట్ ఎపిసోడ్స్లో కంటిన్యూ చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ పైన, ఇంటర్నేషనల్ ప్రోటోకాల్స్ పైన కూడా వ్యూవర్స్ కోసం అవసరమైన ఇన్ఫర్మేషన్ చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇది ఇవాళ మన టీవీ స్పెషల్ ప్రోగ్రామ్. కీప్ వాచింగ్ మన టీవీ. యూట్యూబ్ సాఫ్ట్నెట్ మన టీవీ, ఫేస్బుక్ @ManaTV Softnet, Twitter @ManaTV Hyderabad, www.softnet.telangana.gov.in. feedback softnet@telangana.gov.in. helpline WhatsApp 7337558051.